హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్‌గా బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. మీ దగ్గర గవ్వల చెక్క లేకున్నా కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. పర్ఫెక్ట్‌గా పాకం ఎలా పట్టాలి, గవ్వలకి ఎలా పాకం పట్టించాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇవి తింటుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా మంచి టేస్ట్ అనిపిస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేయండి. ముప్పావు కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. పావు కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోండి. మనం దీన్నే బొంబాయి రవ్వ అంటాం కదా. ఇక్కడ నేను సన్నటి రవ్వ తీసుకున్నాను. అందుకే డైరెక్ట్ వేసుకుంటున్నాను. మీకు కొంచెం రవ్వ లావు ఉంటే ఓ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ పట్టుకొని వేసుకోండి. చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఒక పావు కప్పు వరకు నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసేసేయండి. ఇన్ కేస్ మీ దగ్గర నెయ్యి లేదనుకుంటే వేడి వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నెయ్యి అంతా కూడా మనకు పిండికి చక్కగా పట్టాలన్నమాట. ఇలా రబ్ చేస్తూ కలుపుకోండి. దీనివలన మనకు పిండికి నెయ్యి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా ఉండ కడితే ఉండలా రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్ అన్నమాట మనకు పిండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసేయండి. మనకు పిండి మరి జారుగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. నేను పిండి మొత్తం కలిపినాక కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకు గవ్వలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తాయి. సాఫ్ట్గా ఉండాలండి, మరి హార్డ్గా కూడా ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఇలా ఉండ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం ఇలా కొంచెం పిండి చేతిలోకి తీసుకొని ఇలా గవ్వ షేప్లో చేస్తే ఈజీగా గవ్వలా రావాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి పైన మూతను పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. మనం రవ్వ వేసాం కదా, రవ్వ చక్కగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరో ఒక్క నిమిషం బాగా నీడ్ చేయండి. ఇలా చిన్న గోలీ సైజ్ అంతా పిండి తీసుకొని ఇలా ఉండల్లా చేసేసుకొని పక్కన పెట్టేయండి. మరి రౌండ్ షేప్లో చేయాల్సిన అవసరం లేదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొన్ని వరకు ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని మనం కవర్ చేయాలండి. లేకపోతే మనకు పైన డ్రైగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టుగా మొదటి నుంచి చివరి వరకు బాగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తేనే మనకు ఎక్కడ పిండి ఉండలు లేకుండా చక్కగా వస్తుందన్నమాట. మీకు ఇలా గవ్వల చెక్క లేకపోతే నేను మొదట చూపించాను కదా చేతితో, అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చేతిలో ఒక పిండి ముద్ద పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా గవ్వల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని గవ్వల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను కొన్ని కొన్నిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మరో పక్కన బాగా వేడవుతున్న ఆయిల్‌లో కొన్ని కొన్ని గవ్వల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయడం వలన మనకు లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతాయి. తిప్పుకుంటూనే అటు ఇటు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనం గోధుమ పిండి వేసాం కదండీ, కొంచెం ఇవి కలర్‌గానే కనిపిస్తాయి. ఇలా ఈ కలర్‌లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేయండి. అన్ని గవ్వల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ ఒకటి తుంపి చూపిస్తాను చూడండి, ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు తుంపుతుంటే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూసారు కదా. ఇప్పుడు ఈ గవ్వని పక్కన పెట్టేసేయండి. మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1/3 కప్పు వరకు బెల్లం తీసుకోండి. తురిమిన బెల్లం తీసుకోండి. ఇందులో పావు కప్పు వరకు వాటర్ వేసేసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి. మీడియం ఫ్లేమ్‌లో కరిగించండి. చూసారు కదా, ఇలా బెల్లాన్ని మనం బాగా మరిగించాలి. ఇక్కడ మనకు పాకం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా తిక్కు తీగ పాకం రావాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా రావాలి పాకం వచ్చేసి. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇలాచి పొడి వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలు వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేయండి. ఇలా ఒక 2, 3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక్క 2, 3 నిమిషాలు మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం వలన మనకు గవ్వలకి పాకం చక్కగా పడుతుంది. ఇక్కడ తీగలు తీగలు వస్తున్నాయి కదా, ఈ తీగలు మొత్తం ఆగే వరకు మధ్య మధ్యలో ఇలా కలపాలన్నమాట. ఇలా ఒక 2, 3 నిమిషాలు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. ఒక 2, 3 నిమిషాలు బాగా చల్లారిన తర్వాత ఇలా విడివిడిగా చేసుకోండి గవ్వల్ని. చూసారు కదా, ఇవి క్రిస్పీగా, సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.